ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. మేషరాశివారికి సెప్టెంబర్ 17, 18, 19 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మేషరాశివారి గురించి ఎంత చెప్పినా, ఎన్ని కావ్యాలు రాసినా అది తక్కువే అవుతుంది. మీరు కేవలం ఒక రాశిచక్రంలో భాగం కాదు. మీరు నడిచే అగ్నిగోళం, మీలో నిరంతరం రగులుతూ ఉండే శక్తిజ్వాల. ఆ జ్వాలను అర్థం చేసుకోవడం, దాని వెలుగును అందుకోవడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అది కేవలం కొందరికి మాత్రమే సాధ్యం. మీ లోపలి ప్రపంచం ఒక మహాసముద్రం లాంటిది. పైకి ప్రశాంతంగా కనిపించినా, లోపల ఎన్నో అలజడులు, అంతులేని ఆటుపోట్లు ఉంటాయి. మీ నవ్వు వెనుక వేల తుఫానులు దాగి ఉన్నాయన్నది అక్షర సత్యం. మీరు నవ్వే ప్రతి నవ్వులో ఇతరులకు ఆనందాన్ని పంచాలనే తపన ఉంటుంది. కాని అదే సమయంలో మీ గుండెలోతుల్లో ఏదో ఒక తెలియని భారం, ఒక అంతుచిక్కని వేదన మిమ్మల్ని తొలిచేస్తూ ఉంటుంది. మీరు అందరితో కలిసి ఉన్నా, ఎక్కడో మీలో ఒంటరితనం వెంటాడుతూనే ఉంటుంది. ఈ ద్వంద్వ స్వభావమే మీకు వరం, అదే మీకు శాపం కూడా. ఇదే మిమ్మల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి చాలా లోతుగా చూడాలి. మీ బాల్యం పూలపాన్పు కాదు, అది కఠినమైన ముళ్లబాట. ప్రతి అడుగులో సవాళ్లు, ప్రతి మలుపులో పరీక్షలు మిమ్మల్ని ఎదుర్కొన్నాయి. తోటి పిల్లలు ఆటపాటలతో ఆనందంగా గడుపుతున్న వయసులో మీరు బాధ్యతల బరువును మీ భుజాలపై మోశారు. ఇంటికి పెద్ద దిక్కుగా మారి, మీ వయస్సుకు మించిన పరిణతిని ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆనాటి అనుభవాలే మీకు జీవితంలో అతిపెద్ద గురువులుగా మారాయి. ప్రతి గాయం మీకు ఒక కొత్త పాఠాన్ని నేర్పింది. ప్రతి అవమానం మీలో మరింత పట్టుదలను పెంచింది. ఆ కష్టాలు మిమ్మల్ని కఠినంగా మార్చలేదు, కాని ఒక వజ్రంలా మరింత రాటుదేలేలా చేశాయి. ప్రతి దెబ్బ మిమ్మల్ని కింద పడేయడానికి రాలేదు, మరింత బలంగా పైకి లేపడానికే వచ్చింది. అందుకే మీలో అంతటి ఆత్మవిశ్వాసం, అంతటి ధైర్యం ప్రవహిస్తూ ఉంటాయి. ఓటమి మీ నీడను చూసికూడా భయపడి పారిపోతుంది. మీ రాస్యాధిపతి కుజుడు, గ్రహాలకే సేనాధిపతి. ఆయన లక్షణాలైన పోరాట పటిమ, ధైర్యసాహసాలు మీ రక్తంలో అణువణువునా జీర్ణించుకుపోయాయి. అన్యాయాన్ని చూస్తే మీ రక్తం మరిగిపోతుంది. మీ వాళ్లకు అన్యాయం జరిగితే అస్సలు సహించలేరు. వారికోసం ఎంతటి వారినైనా, ఎంతటి శక్తినైనా ఎదిరించడానికి వెనుకాడరు. ఈ గుణం వల్ల కొన్నిసార్లు మీకు శత్రువులు కూడా పెరుగుతారు. కాని మీరు దాని గురించి ఏమాత్రం పట్టించుకోరు. మీది అగ్నితత్వం. అందుకే మీలో శక్తి నిరంతరం ఉప్పొంగుతూ ఉంటుంది. ఒక పనిని మొదలు పెడితే దానిని పూర్తి చేసేవరకు మీకు నిద్రపట్టదు, మనసు నిలకడగా ఉండదు. మీలోని ఈ శక్తి, మీ వేగం ఇతరులను ఆశ్చర్యపరుస్తుంది. చాలామంది మీతో పాటు అడుగులు వేయలేక వెనుకబడిపోతూ ఉంటారు. ఇది కొన్నిసార్లు మిమ్మల్ని ఒంటరిని చేస్తుంది. ఎందుకంటే మీ ఆలోచన వేగాన్ని అందరూ అందుకోలేరు. ఇదే వేగం, ఇదే ఆవేశం కొన్నిసార్లు మీకు సమస్యలను కూడా సృష్టిస్తాయి. ఆలోచించకుండా వెంటనే నిర్ణయాలు తీసుకోవడం, ఆవేశంలో మాటలు అనేయడం వల్ల మీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ ఉద్దేశం మంచిదైనా, మీ పద్ధతి వల్ల మిమ్మల్ని అపార్థం చేసుకునే ప్రమాదముంది. మీ చుట్టూ ఉన్నవారితో అభిప్రాయ భేదాలు రావడానికి ఇది ఒక ముఖ్య కారణం అవుతుంది. నెమ్మదిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మీరు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం. బయటకు ఎంతో గంభీరంగా, కఠినంగా కనిపించే మీ లోపల ఒక చిన్న పిల్లాడి మనస్తత్వముంటుంది. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించేవారి ముందు మీరు పూర్తిగా మారిపోతారు. మీ కఠినమైన ముసుగు తొలగిపోయి, మీలోని అమాయకత్వం, సున్నితత్వం బయటకు వస్తాయి. ఆ కోమలమైన హృదయాన్ని చూసి వారంతా ఆశ్చర్యపోతారు. మీపై మరింత ప్రేమను కురిపిస్తారు. ఆ కొద్దిమంది కోసం మీరు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. ప్రేమ, ఆప్యాయతలకు మీరు బానిస. ఎవరైనా మీపై కొంచెం ప్రేమ చూపించినా, వారికోసం ప్రాణమివ్వడానికి కూడా సిద్ధపడతారు. ఇదే మీ బలం, ఇదే మీ బలహీనత. మీ ఈ సున్నితమైన మనస్తత్వం వల్లే మీరు జీవితంలో ఎక్కువగా మోసపోతూ ఉంటారు. మీ మంచితనాన్ని చాలామంది తమ స్వార్థానికి వాడుకుని, మిమ్మల్ని ఒక నిచ్చెనలా ఉపయోగించుకుని పైకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మిమ్మల్ని కనీసం గుర్తుంచుకోరు. ఒకరిని నమ్మితే గుడ్డిగా నమ్మేస్తారు. మీ సర్వస్వాన్ని వారికి అర్పించేస్తారు. కాని ఆ నమ్మకం వమ్ము అయినప్పుడు మీ గుండె ముక్కలైపోతుంది. ఆ బాధ నుంచి కోలుకోవడానికి మీకు చాలా సమయం పడుతుంది. కొన్నిసార్లు జీవితకాలం పట్టినా ఆశ్చర్యం లేదు. ద్రోహం, వంచన అనే పదాలను మీరు సహించలేరు. మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే వారిని జీవితంలో క్షమించలేరు. ఆ గాయం మీ మనసులో ఎప్పటికీ ఒక మచ్చలా ఉండిపోతుంది. మీకు స్నేహితులు 100 మంది ఉండవచ్చు, కాని మీ ప్రాణస్నేహితులు వేళ్లమీద లెక్కపెట్టగలిగేంతమందే ఉంటారు. ఎందుకంటే మీ లోతును, మీ వ్యక్తిత్వాన్ని, మీ ఆవేశం వెనుక ఉన్న ఆవేదనను అర్థం చేసుకునేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. మీ వేగాన్ని అందుకోగలిగి, మీతో పాటు నిలబడగలిగేవారే మీ నిజమైన స్నేహితులుగా మిగిలిపోతారు. వారికోసం మీరు ఏదైనా చేస్తారు. డబ్బు విషయంలో మీరు చాలా ఉదారంగా ఉంటారు. మీ దగ్గర ఉన్నప్పుడు 10 మందికి సహాయం చేస్తారు. అవసరంలో ఉన్నవారికి అడగకపోయినా మీరే వెళ్లి సహాయం చేస్తారు. డబ్బు కంటే మానవ సంబంధాలకే మీరు ఎక్కువ విలువ ఇస్తారు. కాని డబ్బు లేకపోతే ఈ లోకం మనల్ని ఎలా చూస్తుందో కూడా మీకు బాగా తెలుసు.
అందుకే డబ్బు సంపాదించడం కోసం రేయింబవళ్లు కష్టపడతారు. మీ కుటుంబాన్ని సుఖపెట్టాలనే తపన మీలో ఎప్పుడూ ఉంటుంది. వారి సంతోషం కోసం, వారి భవిష్యత్తు కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. మీ కష్టాన్ని ఎప్పుడూ బయటకు చూపించరు. మీ బాధను ఎవరితోనూ పంచుకోరు. అన్నింటినీ మీలోనే దాచుకుని ఒంటరిగా పోరాటం చేస్తూ ఉంటారు. మీ కుటుంబానికి మీరే ఒక రక్షణ కవచంలా నిలబడతారు. మీరు ఏ రంగంలో ఉన్నా అక్కడ మీదైనా ఒక ప్రత్యేక ముద్రను వేయాలనుకుంటారు. 10 మందిలో ఒకరిగా ఉండటం మీకు అస్సలు నచ్చదు. 10 మందికి నాయకత్వం వహించాలనే కోరిక మీలో బలంగా ఉంటుంది. అందుకే మీరు ఎక్కడున్నా ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటారు. మీ నాయకత్వ లక్షణాలు సహజంగానే అందరినీ ఆకర్షిస్తాయి. ఓటమిని అంగీకరించడం మీ నైజంలోనే లేదు. ఒకవేళ విధివశాత్తు ఓడిపోయినా దానిని ఒక గుణపాఠంగా తీసుకుని రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ ప్రయత్నిస్తారు. విజయం సాధించే వరకు విశ్రమించరు. మీ ఈ పోరాట స్ఫూర్తే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. మీ జీవితమే ఎందరికో ఒక స్ఫూర్తిదాయకమైన కథగా నిలిచిపోతుంది. మీ చుట్టూ ఎంతమంది ఉన్నా నన్ను పూర్తిగా అర్థం చేసుకునేవారు ఎవరూ లేరు అనే భావన మిమ్మల్ని నిరంతరం వేధిస్తూ ఉంటుంది. ఇది మీ ఆలోచనల లోతువల్ల, మీ వ్యక్తిత్వంలోని ప్రత్యేకత వల్ల వచ్చే సమస్య. మీరు మాట్లాడే ప్రతి మాట వెనుక ఒక లోతైన అర్థముంటుంది. కాని దాని పైపైన చూసే వారికి మీరు అహంకారిగా కనిపించవచ్చు. ఇది మిమ్మల్ని తీవ్రంగా బాధిస్తుంది. గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న మానసిక సంఘర్షణ ఒక కఠినమైన అగ్నిపరీక్ష లాంటిది. ఈ పరీక్ష మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు, మీలోని అనవసరమైన బరువులను, భ్రమలను తొలగించి మిమ్మల్ని శుద్ధి చేయడానికి వచ్చింది. ఒక వజ్రాన్ని సానబెట్టినప్పుడే దాని మెరుపు పెరుగుతుంది. అలాగే ఈ కష్టాలు మిమ్మల్ని మరింత ప్రకాశవంతంగా మార్చడానికే వచ్చాయి. ఈ కాలంలో మీరు ప్రాణంగా నమ్మిన బంధాలు తెగిపోవచ్చు. మీరు ఆధారపడిన వ్యక్తులు దూరమవ్వచ్చు. ఇదంతా చూసి కుంగిపోకూడదు. ఇది మీ మంచికే జరుగుతోందని గ్రహించాలి. ఎవరు మీతో నిజాయితీగా ఉంటున్నారో, ఎవరు నటిస్తున్నారో కాలమే మీకు కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఈ అనుభవాలు మీకు జీవితంలో అమూల్యమైన పాఠాలను నేర్పుతున్నాయి. ఎంత కష్టపడ్డా ఫలితం శూన్యంగా అనిపించడం, నిద్రలేని రాత్రులు, అనవసరమైన ఖర్చులు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ఈ పరీక్షలో భాగమే. ఇవి భవిష్యత్తులో మిమ్మల్ని మరింత జాగ్రత్తపరుస్తాయి. జీవితం యొక్క నిజమైన విలువను, డబ్బు యొక్క ప్రాముఖ్యతను, ఆరోగ్యం యొక్క అవసరాన్ని మీకు తెలియజేస్తాయి. ఈ చీకటి తర్వాత వెలుగు తప్పక వస్తుంది. ఈ చీకటి సరంగంలో ప్రయాణిస్తున్నప్పుడు మీకు అండగా నిలిచేది మీ ఆత్మవిశ్వాసం, మీ దైవభక్తి మాత్రమే. ఆ భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టడు. ఏదో ఒక రూపంలో, ఎవరో ఒకరి ద్వారా మీకు సహాయం అందుతూనే ఉంటుంది. మిమ్మల్ని చేయిపట్టి నడిపిస్తూనే ఉంటాడు. ఆ నమ్మకాన్ని మాత్రం ఎప్పటికీ వదులుకోవద్దు. ఒక్కసారి మీ గతాన్ని గుర్తుచేసుకోండి. మీరు అత్యంత కష్టంలో ఉన్నప్పుడు ఊహించని విధంగా ఎవరో ఒకరు వచ్చి మీకు సహాయం చేసి ఉంటారు. ఒక స్నేహితుడి రూపంలోనో, ఒక అవకాశం రూపంలోనో, ఒక చిన్న మాట రూపంలోనో మీకు ధైర్యం లభించి ఉంటుంది. అదంతా దైవానుగ్రహమే, మీ పూర్వపుణ్య ఫలమే. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతోంది. మీ మాటలో ఒక శక్తి ఉంటుంది, ఒక ఆకర్షణ, ఒక నిజాయితీ ఉంటాయి. మీరు మాట్లాడటం మొదలుపెడితే ఎంతటి వారైనా వినాల్సిందే. మీ వాగ్ధాటితో, మీ తెలివితేటలతో ఎన్నో గండాల నుంచి గట్టెక్కుతారు. ఎన్నో విజయాలను సాధిస్తారు. మీ మాటే మీకు రక్షణ కవచం, మీ మాటే మీకు ఆయుధం. దాన్ని ఎప్పుడూ సక్రమంగా ఉపయోగించుకోండి. ఈ కష్టకాలంలో సమయాన్ని వృధా చేయకుండా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీ నైపుణ్యాలకు పదును పెట్టుకోండి. ఇది భవిష్యత్తులో మీకు ఒక బలమైన పునాదిని వేస్తుంది. రేపటి రోజున మీరు నిలబడబోయే విజయసౌధానికి ఈ రోజు నేర్చుకునే ప్రతి విద్య ఒక ఇటుకలా ఉపయోగపడుతుంది. జ్ఞానాన్ని సంపాదించడంపై దృష్టి పెట్టండి. మీలో సృజనాత్మకత అపారంగా ఉంటుంది. అది ఒక ప్రవాహంలా పొంగుకొస్తూ ఉంటుంది. మీ ఆలోచనలు చాలా వినూత్నంగా, 10 మందిలా కాకుండా ప్రత్యేకంగా ఉంటాయి. అయితే మీ ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి కొన్నిసార్లు వెనుకాడతారు. ఆ జడత్వాన్ని వీడి మీ ఆలోచనలకు రూపం ఇవ్వడానికి ధైర్యంగా ముందడుగు వేయండి. ప్రపంచం మీ సృజనకు దాసోహమంటుంది. మీరు చేసే పనికి ఇతరుల నుంచి గుర్తింపు వస్తుందా, రాదా అని ఆలోచించడం మానేయండి. ఆ పని చేయడం వల్ల మీకు ఆత్మసంతృప్తి లభిస్తుందా, లేదా అనే దానిపైనే దృష్టి పెట్టండి. మీరు మనస్ఫూర్తిగా పనిచేసినప్పుడు విజయం, గుర్తింపు అవే మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి. మీ ప్రతిభను ప్రపంచం తప్పకుండా గుర్తిస్తుంది. కాస్త ఓపిక పట్టాలి. మీ పూర్వపుణ్య ఫలాలు, మీ పెద్దల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ రక్షణ కవచంలా ఉంటాయి. అందుకే మీరు ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్నా చివరికి సురక్షితంగా నిలదొక్కుకోగలుగుతున్నారు. ఆ నమ్మకాన్ని ఎప్పటికీ వదులుకోవద్దు. మీ సంప్రదాయాలను, మీ మూలాలను ఎప్పుడూ గౌరవించండి. అవి మీకు మార్గాన్ని చూపిస్తాయి. ఆర్థికంగా మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా చివరి నిమిషంలో ఎక్కడినుంచో డబ్బు చేతికి అందుతుంది. మీ అవసరాలు ఏదో ఒక రకంగా తీరిపోతాయి. మీ పరువు నిలబడుతుంది. ఇది మీ అదృష్టం కాదు, మీ కష్టానికి ఆ భగవంతుడు ఇచ్చే ప్రతిఫలం. మీ మంచితనానికి దొరికే బహుమానం. మీరు పంచిన మంచే మిమ్మల్ని కాపాడుతోంది. మీ స్నేహితుల ద్వారా, మీ పరిచయాల ద్వారా మీకు ఊహించని లాభాలు కలుగుతాయి. కాబట్టి మీ సామాజిక సంబంధాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దు. అందరితోనూ ప్రేమగా మెలగాలి. ఎవరు ఎప్పుడు ఎలా ఉపయోగపడతారో చెప్పలేం. ప్రతి పరిచయం మీకు ఒక కొత్త అవకాశాన్ని, ఒక కొత్త పాఠాన్ని పరిచయం చేస్తుంది. మీ జీవితంలో ఇప్పటివరకు మీరు చూసిన విజయం చాలా తక్కువ.
అది కేవలం ఒక ట్రైలర్ మాత్రమే. అసలైన సినిమా ఇంకా మొదలు కాలేదు. మీరు చూడబోయే విజయాలు, మీరు చేరబోయే శిఖరాలు చాలా ఉన్నాయి. ఇది కేవలం ఒక విరామం మాత్రమే. అసలైన కథ ముందుంది. మీ శక్తిని కూడగట్టుకుని సిద్ధంగా ఉండండి. ఇనుమును అగ్నిలో కాల్చి సమెటతో కొడితేనే అది బలమైన ఆయుధంగా మారుతుంది. అలాగే జీవితం మిమ్మల్ని కష్టాలనే కొలిమిలో కాల్చి అనుభవాలనే సమెటతో కొట్టి ఒక అద్భుతమైన, విలువైన వ్యక్తిగా తయారుచేస్తోంది. ఈ ప్రక్రియ బాధాకరంగా ఉండవచ్చు, కాని ఇది మీ భవిష్యత్తుకు అత్యంత అవసరం. ఈ పరీక్షలో మీరు నెగ్గిన రోజు, మీ ముందు ఎంతటి సవాలైనా తలవంచాల్సిందే. మీ ఆత్మవిశ్వాసం ముందు ఎంతటి శత్రువైనా నిలబడలేడు. ఆ రోజు కోసం మీరు మానసికంగా సిద్ధంగా ఉండాలి. మీపై మీకు ఉన్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోవద్దు. మీలోని యోధుడిని నిద్రలేపండి. ఇది విశ్రాంతి తీసుకునే సమయం కాదు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మీ రాశివారికి గత కొన్ని నెలలుగా ఏలినాటి శని ప్రభావం నడుస్తోంది. శనిభగవానుడు కర్మ ఫలప్రదాత, ఒక కఠినమైన గురువు. ఆయన మన జీవితంలోకి ప్రవేశించినప్పుడు మనకు తెలియకుండా మనం చేసిన తప్పులకు, మనలోని అహంకారానికి పరీక్ష పెడతాడు. ప్రస్తుతం శని మీ రాశికి 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది వ్యయస్థానం, నష్టస్థానం. అయితే శనిదేవుడు మిమ్మల్ని శిక్షించడం లేదు. ఆయన మిమ్మల్ని శుద్ధి చేస్తున్నారు. ఒక బంగారాన్ని నిప్పులో కాల్చి శుద్ధి చేసినట్లు ఆయన మిమ్మల్ని ఈ కష్టాల కొలిమిలో పెట్టి మీలోని మలినాలను తొలగిస్తున్నారు. మీలోని తొందరపాటును తగ్గించి ఓర్పును నేర్పిస్తున్నారు. ఎవరు మీ వాళ్ళో, ఎవరు కాదో స్పష్టంగా చూపిస్తున్నారు. ఈ పరీక్షలో నెగ్గిన నాడు మీరు స్వచ్ఛమైన వజ్రంలా బయటకు వస్తారు. ఈ చీకటి నుంచి బయటపడటానికి మీరు చేయాల్సింది ఒక్కటే. ముందుగా మిమ్మల్ని మీరు నమ్మడం. మీలోని యోధుడు కేవలం విశ్రాంతి తీసుకుంటున్నాడు. గతాన్ని ఒక గుణపాఠంగా స్వీకరించండి, కాని దానికే అతుక్కుపోకండి. మిమ్మల్ని మోసం చేసిన వారిని క్షమించేయండి. మీ మానసిక ప్రశాంతత కోసం వారిని మీ జీవితంలోంచి తొలగించి ముందుకు సాగిపోండి. మీ దైవభక్తిని రెట్టింపు చేసుకోండి. ఆ భగవంతుడికి మరింత దగ్గరవండి. ముఖ్యంగా హనుమంతుడిని ఆరాధించండి. ఆయన శక్తి, ధైర్యం మీకు కొండంత అండగా నిలుస్తాయి. ప్రతిరోజూ కాసేపు ధ్యానం చేయడానికి ప్రయత్నించండి. ఇది మీ మనస్సులోని అలజడిని తగ్గించి ఆలోచనలకు స్పష్టతను ఇస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. రాబోయే కాలమీది. ఈ మాటను మీ మనస్సులో బలంగా ముద్రించుకోండి. ఇప్పటివరకు మిమ్మల్ని తక్కువ అంచనా వేసినవారే రేపు మీ విజయాలను చూసి ఆశ్చర్యపోతారు. మిమ్మల్ని అపార్థం చేసుకున్నవారే మీ గొప్పతనాన్ని కీర్తిస్తారు. ఓ మేషరాశి యోధుడా, మీ సమయం ఆసనమైంది. లేచి నిలబడండి. ఈ ప్రపంచం మీకోసం ఎదురుచూస్తోంది. మీ విజయం తథ్యం. మేషరాశివారికి సెప్టెంబర్ 17, 18, 19 తేదీలలో గ్రహ సంచారాలు మీ జీవితంలోని వివిధ అంశాలపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇది కేవలం ఒక మార్గదర్శనం మాత్రమేనని, మీ పూర్తి జాతక చక్రం మరియు మీ సంకల్ప బలం మీ భవిష్యత్తును నిర్దేశిస్తాయని గుర్తుంచుకోండి. సెప్టెంబర్ 17 బుధవారం రోజు మీ మనసంతా మీ కుటుంబం, మీ ఇల్లు, మీ ఆత్మీయుల చుట్టూనే తిరుగుతుంది. చాలా రోజులుగా మీరు కోరుకుంటున్న ప్రశాంతత, మానసిక ఆనందం ఈ రోజు మీకు లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకునే అద్భుతమైన వాతావరణం ఇంట్లో నెలకొంటుంది. ముఖ్యంగా మీ తల్లిగారితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. ఆమె ఆరోగ్య విషయంలో మీరు శ్రద్ధ చూపించడం, ఆమెతో సమయం గడపడం మీకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి లేదా కొత్త వస్తువులు కొనడం, ఇంటిని బాగుచేసుకోవడం వంటి విషయాల గురించి చర్చించడానికి ఇది చాలా అనుకూలమైన రోజు. మీ భావోద్వేగాలను నియంత్రించుకుని ప్రేమగా మాట్లాడటం ద్వారా కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ రోజు మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. మీ విశ్లేషణాత్మక నైపుణ్యాలు తారస్థాయికి చేరతాయి. ఎంతటి క్లిష్టమైన సమస్యకైనా మీరు సులభంగా పరిష్కారం కనుగొంటారు. మీ సహోద్యోగులు లేదా పై అధికారులు మిమ్మల్ని ఒక సమస్య పరిష్కర్తగా చూస్తారు. మీ పనిలో మీరు చూపించే శ్రద్ధ, పట్టుదల మీకు మంచి పేరును తీసుకువస్తాయి. మీ శత్రువులు లేదా మీకు వ్యతిరేకంగా పనిచేసేవారు కూడా మీ ప్రతిభను చూసి మౌనంగా ఉండిపోతారు. మీ సేవలు, మీ కష్టం గుర్తించబడతాయి. ఒకవేళ మీరు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తుంటే దానికి సంబంధించిన శుభవార్త వింటారు. వ్యాపారస్తులకు ఈ రోజు భాగస్వామ్య వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. మీ భాగస్వాములతో ఉన్న విభేదాలు తొలగిపోయి వ్యాపారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయంపై స్పష్టమైన అవగాహనకు వస్తారు. ప్రజలతో మమేకమయ్యే పనులు, కస్టమర్ రిలేషన్స్ వంటి రంగాలలో ఉన్నవారికి ఈ రోజు విశేషమైన లాభాలుంటాయి. మీ మాటతీరుతో, వ్యవహార శైలితో కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటారు. మీ వ్యాపారానికి సంబంధించి చట్టపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆర్థికంగా చూస్తే ఈ రోజు లాభాలు గడించడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి. మీ మిత్రుల ద్వారా లేదా మీ సోషల్ నెట్వర్క్ ద్వారా మీకు ధనలాభం కలిగే సూచనలున్నాయి. మీరు గతంలో చేసిన పెట్టుబడుల నుండి మంచి రాబడి అందవచ్చు. అయితే అదే సమయంలో అనవసరమైన ఖర్చులు కూడా పొంచి ఉంటాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దూర ప్రయాణాలు లేదా ఆస్పత్రి ఖర్చుల రూపంలో ధనం వ్యయం కావచ్చు. కాబట్టి డబ్బు విషయంలో ఒక కన్ను వేసి ఉంచడం చాలా ముఖ్యం. ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీలో నూతన శక్తి, ఉత్సాహం ఉప్పొంగుతాయి. పాత ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మానసికంగా కూడా మీరు చాలా దృఢంగా, ప్రశాంతంగా ఉంటారు. యోగా,
ధ్యానం వంటివి చేయడం వల్ల ఈ ప్రశాంతతను మరింత పెంచుకోవచ్చు. వివాహితులకు ఈ రోజు అన్యోన్యత పెరుగుతుంది. మీ భాగస్వామితో మీ ఇంటి విషయాల గురించి, భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుకుంటారు. ఇద్దరి మధ్య భావోద్వేగ బంధం బలపడుతుంది. ఒకరికొకరు తోడుగా, అండగా నిలుస్తారు. విద్యార్థులకు ఇంటివద్ద చదువుకోవడానికి ప్రశాంతమైన వాతావరణం లభిస్తుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం మీకు అదనపు బలాన్ని ఇస్తుంది. కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. ఏకాగ్రతతో చదివితే మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమికులకు ఈ రోజు కొంచెం మిశ్రమంగా ఉంటుంది. మీ ప్రేమను వ్యక్తపరచాలని బలంగా అనిపించినప్పటికీ ఏదో తెలియని అభద్రతాభావం లేదా అసంతృప్తి మిమ్మల్ని వెనక్కి లాగవచ్చు. మీ భాగస్వామిని కలవడానికి, వారితో సమయం గడపడానికి ప్రయత్నించండి. కాని మీ భావాలను స్పష్టంగా చెప్పడంలో తొందరపడకండి. సెప్టెంబర్ 18 గురువారం. నిన్నటిలాగే ఈ రోజు కూడా మీ ప్రాధాన్యత కుటుంబమే. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కొనసాగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. బంధువుల రాకపోకలు ఉండవచ్చు. భూమి, ఇల్లు లేదా వాహనానికి సంబంధించిన విషయాలు ముందుకు సాగుతాయి. అయితే మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల కొంచెం అదనపు శ్రద్ధ అవసరం కావచ్చు. మీ భావోద్వేగాలు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశముంది. కాబట్టి చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండండి. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు కూడా మీ పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ కష్టపడే తత్వం, సమస్యలను పరిష్కరించే విధానం మీపై అధికారులను ఆకట్టుకుంటుంది. మీ రోజువారీ పనులలో మీరు అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు. మీ సహోద్యోగులకు సహాయం చేయడం ద్వారా వారి మన్ననలు పొందుతారు. అయితే పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా సరైన సమయంలో విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. వ్యాపారస్తులకు రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. మీ భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కస్టమర్లతో వ్యవహరించేటప్పుడు మీ ఓపిక, సహనం మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపార విస్తరణకు సంబంధించి కొత్త ఆలోచనలు చేస్తారు. కాని వాటిని అమలు చేయడానికి ఇది సరైన సమయం కాకపోవచ్చు. ప్రస్తుతానికి మీ వ్యాపారాన్ని స్థిరంగా నడపడంపై దృష్టి పెట్టండి. ఆర్థికంగా లాభాలు మరియు ఖర్చులు రెండూ సమాంతరంగా నడుస్తాయి. స్నేహితులు, పెద్దల సహకారంతో ఆర్థికంగా ముందడుగు వేస్తారు. కాని విదేశీ వ్యవహారాలు, ఆస్పత్రి ఖర్చులు లేదా దానధర్మాల రూపంలో డబ్బు చేజారిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి బడ్జెట్ వేసుకుని ఖర్చు చేయడం చాలా అవసరం. ఊహించని లాభాలు రావచ్చు, కాని వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆరోగ్యం విషయంలో మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. అతిగా ఆలోచించడం వల్ల నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. మంచి సంగీతం వినడం, పుస్తకాలు చదవడం లేదా మీకు నచ్చిన పనులు చేయడం ద్వారా మనసును తేలికగా ఉంచుకోండి. శారీరకంగా పెద్ద సమస్యలు ఏవీ ఉండవు. వివాహ బంధంలో ప్రేమ, ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి. మీ జీవిత భాగస్వామి మీకు మానసికంగా గొప్ప మద్దతుగా నిలుస్తారు. మీ కష్టసుఖాలను పంచుకోవడం ద్వారా మీ బంధం మరింత దృఢపడుతుంది. ఇంట్లో ఇద్దరు కలిసి పనులు చేసుకోవడం వల్ల అన్యోన్యత పెరుగుతుంది. విద్యార్థులకు ఈ రోజు ఏకాగ్రత కొంచెం తగ్గే అవకాశముంది. మనసు ఇతర విషయాల వైపు మళ్లవచ్చు. ఒక ప్రణాళిక ప్రకారం చదువుకోవడం, కష్టమైన సబ్జెక్టులపై ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది. మీ తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయుల సలహా తీసుకోండి. ప్రేమికులకు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇది మంచి రోజు. మీ సంబంధంలో ఉన్న లోటుపాట్ల గురించి, భవిష్యత్తు గురించి మాట్లాడుకోవచ్చు. అయితే సంభాషణలో నిజాయితీ, స్పష్టత చాలా అవసరం. అనుమానాలకు తావివ్వకండి. సెప్టెంబర్ 19 శుక్రవారం రోజు మీలో ఒక కొత్త ఉత్సాహం, ఆనందం వెల్లివిరుస్తాయి. మీ దృష్టి కుటుంబం నుండి మీ సృజనాత్మకత, పిల్లలు, వినోదం మరియు ప్రేమ వైపు మళ్లుతుంది. మీలో దాగి ఉన్న కళాత్మక నైపుణ్యాలు బయటకు వస్తాయి. ఏదైనా కొత్త హాబీని ప్రారంభించడానికి లేదా మీ పాత అభిరుచులకు మళ్లీ జీవం పోయడానికి ఇది అద్భుతమైన రోజు. మీ పిల్లలతో సమయం గడపడం మీకు ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుంది. వారి చదువు, ప్రతిభ విషయంలో మీరు గర్వపడతారు. ఉద్యోగస్తులకు ఈ రోజు కార్యాలయంలో మీ సృజనాత్మక ఆలోచనలకు ప్రశంసలు లభిస్తాయి. రొటీన్ పనికి భిన్నంగా ఏదైనా కొత్తగా ప్రయత్నించాలని మీకు అనిపిస్తుంది. మీ ఆలోచనలు కంపెనీకి లాభం చేకూర్చే విధంగా ఉంటాయి. మీ బాస్ మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందించే అవకాశముంది. మీ తెలివితేటలతో, మాటకారితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ గురించి చర్చించడానికి ఇది మంచి రోజు. వ్యాపారస్తులకు ఈ రోజు ఊహించని లాభాలు వచ్చే అవకాశముంది. మీ వ్యాపారానికి కొత్త ప్రచారం కల్పించడానికి, మార్కెటింగ్లో కొత్త పద్ధతులు అవలంబించడానికి ఇది సరైన సమయం. మీ సృజనాత్మకత వ్యాపార వృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది. వివిధ మార్గాల నుండి ధనం వచ్చి చేతిలో నిలుస్తుంది. పెట్టుబడుల ద్వారా లాభాలు అందుకుంటారు. స్నేహితులు మరియు పెద్ద సోదరుల సహాయంతో మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకుంటారు. ఇది ఆర్థికంగా చాలా అనుకూలమైన రోజు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఆరోగ్యం పరంగా మీరు చాలా చురుకుగా, శక్తివంతంగా ఉంటారు. మీ పాజిటివ్ ఆలోచన విధానం మీ శారీరక ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావాన్ని చూపుతుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొనడం, స్నేహితులతో కలిసి బయటకు వెళ్లడం వల్ల మానసికంగా రిఫ్రెష్ అవుతారు. వివాహితులకు ఇది ఒక రొమాంటిక్ రోజు. మీ భాగస్వామితో కలిసి సినిమాకి లేదా డిన్నర్కి వెళ్లే అవకాశముంది. మీ మధ్య ప్రేమ కొత్త పుంతలు తొక్కుతుంది. ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం ద్వారా మీ ఆనందాన్ని పంచుకుంటారు. విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైన రోజు. మీ గ్రహణ శక్తి పెరుగుతుంది.
కష్టమైన పాఠాలను కూడా తేలికగా నేర్చుకుంటారు. చదువుతో పాటు కళలు, క్రీడలు వంటి ఇతర రంగాలలో కూడా రాణిస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్రేమికులకు ఈ రోజు పండగే. మీ ప్రేమను వ్యక్తపరచడానికి, మీ బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి ఇంతకంటే మంచి రోజు ఉండదు. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమ, ఆకర్షణ పెరుగుతాయి. మీ భాగస్వామి నుండి ఒక అందమైన సర్ప్రైజ్ అందుకునే అవకాశముంది. ఈ 3 రోజులు మీకు కలిపి చూస్తే కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ, మీ వృత్తిలో రాణిస్తూ, ప్రేమ, సృజనాత్మకతతో మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ధైర్యంగా ముందడుగు వేయండి. విజయం మిమ్మల్ని వరిస్తుంది. అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. మేషరాశివారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.